మావిగన్ వర్సెస్ అమరావతి ఏదైతే ఒక పిలుపిచ్చారో వైఎస్ జగన్, ఇప్పుడు మావిగన్ బాటను అనుసరించక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుందా, లేదా మావిగన్ అంటూ వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు సహా కూటమి ప్రభుత్వం పడిపోయిందా? ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందుకు అంటే నిన్న సెక్రటేరియట్ లో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, ముఖ్యంగా అమరావతి నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీ ప్రతినిధులతో ఆయన చేసినటువంటి రివ్యూ మీటింగ్ లో ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. మా అమరావతి రాజధాని అంటే 29 గ్రామాల సమాహారం కాదు. దాన్ని అమరావతి అంటే, రాజధాని అంటే విజయవాడ, గుంటూరు కూడా దీన్ని కలిపి చూడాలి. ఈ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు నిర్వహించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి మావిగన్ వర్సెస్ అమరావతి? ఆ ఛాలెంజ్ ఏదైతే వైఎస్ జగన్ ఇచ్చారో ఆ ఛాలెంజ్ కి అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయా? తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆదేశాలు, ముఖ్యంగా మావిగన్ ఈ అమరావతి అంటే కేవలం 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కూడా కలిపి చూడాలి. ఈ రెండు ప్రాంతాల్లో కూడా ప్రాజెక్ట్ మౌలిక వసతుల సదుపాయాలు కల్పించాలంటూ ఆయన క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు మీరు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే జగన్ గారు వేసినటువంటి ఓపెన్ ఛాలెంజ్ మావిగన్ వర్సెస్ అమరావతి, అమరావతి కావాలి అంటే అమరావతి 29 గ్రామాల్లోనే రాజధాని ఉండాలి అని అనుకునే వాళ్ళు చంద్రబాబు గారికి ఓటేయచ్చు. లేదు విజయవాడ, గుంటూరు, బందర్ కూడా డెవలప్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు, ఈ 3 రాజధానిలో ఉండాలి అనుకునే వాళ్ళు మావిగన్ గా ఓపెన్ గా నాకు ఓటేయచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. సో ఇప్పుడు 29 గ్రామాల వాళ్ళు ఓటేయాల. వాళ్ళ ఓటింగ్ చంద్రబాబు గారికి పడుతుంది. 29 గ్రామాల ఓటు ఎంతండి? సో ఎట్లా ఎట్లా వేసుకున్నా ఒక 50-60 వేలకి మించి కూడా రాదండి. ఎందుకంటే అక్కడ ఇల్లుంటాయి కానీ మనుషులు బెంగళూరు, హైదరాబాదు, వాళ్ళ కొడుకులు, కూతురు విదేశాల్లో ఉంటారు, అక్కడ ఉంటుంటారు. లేకపోతే మా విజయవాడ, గుంటూరేనండి. వాళ్ళు అసలు ఆ గ్రామాల్లోనే ఉండరు. అవి గ్రామాలే, 29 గ్రామాలే. సో ఈ రోజు ఏదైతే చంద్రబాబు గారు కూడా ఏదైతే ప్రతినిధులకి అంటే డెవలప్మెంట్ కి వచ్చేటటువంటి ప్రతినిధులకి ఆ పదాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు అడుగుతున్నారు. మొన్నటిదాకా మీకు గుర్తుందో లేదో 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానంటూ కాంట్రాక్టర్లకి పీపీఈ పద్ధతి విధానం అంటూ టెండర్లు ఇష్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా టెండర్ కి రాలేదండి. అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ జగన్ గారు వస్తారు, మా టెండర్లు క్యాన్సిల్ చేస్తారు, ఏదైతే ప్రజలకి అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేస్తే మాజీ ముఖ్యమంత్రి ఊరుకోడు, సప్త సముద్రాలు దాటైనా మమ్మల్ని పట్టకొస్తాడు, మా టెండర్లు క్యాన్సిల్ చేపించి మమ్మల్ని జైలుకు వేస్తాడు, నేను వద్దన్నాక మీరు టెండర్లు ఎందుకు వేస్తున్నారు, పూర్తిగా నష్టపోతారు, అది మీ ఇష్టం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సో దాని పర్యవసానం ఈ రోజుకి అక్కడ అసలు ఏం జరుగుతుందో, పీపీ టెండర్లు వేసే వాళ్ళు వచ్చారో రాలేదో, పబ్లిక్ స్టేట్మెంట్లు ఏమీ లేదు, స్తబ్ద అయిపోయింది మెడికల్ కాలేజీల పరిస్థితి. సో మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చాక ఆయన చక్కగా వాటిని ప్రైవేటీకరణ ఆపేసుకుని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేసి ప్రజలకి వైద్యాన్ని అందిస్తారు. అదే మాదిరిగా ఇవాళ రోజు కాంట్రాక్టర్లు వచ్చారండి. ఈ కాంట్రాక్టర్లు అడుగుతున్నారు, సార్ మేము అమరావతిలో డెవలప్మెంట్ చేస్తాం, 2.5 లక్ష కోట్లు ఏదో కావాలి, అంత కోట్ల డబ్బులు మాకు లేవు, ప్రజా ఖజానా ఏదైతే ఉందో వాటికి సంబంధించి కానీ మేము కట్టినటువంటి ఏదైతే ట్యాక్స్ల డబ్బులే తప్ప సెంట్రల్ కూడా కోఆపరేట్ చేయలేని పరిస్థితిలో ఉంది అంటూ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ కాంట్రాక్టర్లు అడుగుతున్న సూటి ప్రశ్న, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి? ఈ కాంట్రాక్టర్లకు ఒకేసారి డబ్బులు ఇచ్చారండి. ముందు పనులు చేయాలి, పనులు చేస్తే ముందు 10%, తర్వాత 20%, పనులన్నీ అయ్యాక కూడా ఆ డబ్బులు రాక కోట్లు చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు కోకొల్లలండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మి మేము కాంట్రాక్ట్లు బిగించేయాలి అంటే లేదండి. ఆయన చెప్పింది ఏంటంటే విజయవాడ రాజధానిలో కలుపుతాను అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆ ఓటింగ్ ఆయన వైపు వెళ్ళిపోకుండా ఆ ఓటింగ్ ని కూడా నా వైపే తిప్పుకునేలాగా నేను కూడా విజయవాడ, గుంటూరే రాజధానిగా చేస్తాను అంటూ కూడా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తుంటే ఆయన కూడా జగన్ గారి ట్రాప్ లో పడిపోయారా, లేకపోతే జగన్ గారి మాయాజాలంలో కొట్టుమిట్టాడుతున్నారా? ఎందుకంటే మీరు అమరావతి స్టాండ్ ఎత్తుకోవాలా, మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? మీ స్టాండ్ మార్చుకోపోతే టీడీపీ అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? కూటమి ఓటమి అమరావతితోనే బిగిన్ అవుతుందా?
మీరు మీరు కలలు కన్న రాజధానిలో కోట్లకి కోట్లు టెండర్లు కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారని, డబ్బులు దేశాలు దాటిస్తున్నారని పార్లమెంట్ సాక్షిగా ఎవిడెంటరీ వచ్చిందా? 22 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారంటే అండి. నిన్న సెంట్రల్లో అంటే పార్లమెంట్ సభ సాక్షిగా సమాధానం ఏమొచ్చిందండి? 6,950 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయంట. మరి 22 లక్షల కోట్లు పెట్టుబడులు ఏ దేశానికి పంపించినారండి? అది మరి ఎవిడెంటరీ చూపించాలి కదండి. అందులోను 6,930 కోట్లు పెట్టుబడులకు గాను ఈ ప్రచారానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా అండి? మిట్టాల్ స్టీల్ ప్లాంట్, అనితమ్మ గారి సోదరుడు జూమ్ కాల్లో తెచ్చినటువంటి మిట్టాల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎంఎస్ఎంఈలు ఎన్ని మూతపడినాయండి? దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు పోయినాయండి? ఎవిడెంటరీగా వచ్చినాయి కదా. 4,500 పైచిలుకు ఎంఎస్ఎంఈలు అవన్నీ క్లోజ్ అయిపోయినాయి అంటండి. మరి పెట్టుబడులేవి చిన్న చిన్న మధ్య తరగతి ఏదైతే వ్యాపారాలు పారిశ్రామిక చిన్న తరహా పరిశ్రమలు అంటారు కదా, అవన్నీ ఎందుకు మూతపడిపోయినాయి? బీహార్ కంటే ఎక్కువ పెట్టుబడులు, మనకంటే ఎక్కువ పెట్టుబడులు బీహార్లకు వచ్చినాయే. మరి మన రాష్ట్రంలో అనుభవజ్ఞులు పెట్టుబడులు తీసుకురావట్లేదా? పెట్టుబడులు రానంటనయ్యా? పెట్టుబడులు వాళ్ళు అమరావతిలో పెట్టము అంటున్నారా? అది అది ఓపెన్ ఛాలెంజ్ అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ ఆయన చంద్రబాబు గారు స్టాండ్ మార్చుకొని అమరావతి కాదు విజయవాడ గుంటూరు కూడా అంటున్నారు. రేపు రానున్న కాలంలో బందర్ పోర్టు కూడా పోతారండి. ఆయన ఎన్ని స్టాండ్లు మార్చినా సరే కాంట్రాక్టర్ల పేరుతో వారి వారి సామాజిక వర్గం వారికే, వారి వారి దాయాదులకి సామంతులకే టెండర్లు కాంట్రాక్టులు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఇవి విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయండి. అంటే ఇక్కడ మావిగన్ అంశం ఏదైతే వైఎస్ జగన్ ప్రతిపాదించారో ఈ అంశంపై ప్రజల్లో చర్చ నడవడము, లేదా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒక స్పందన వ్యక్తం అవడం, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడమే చంద్రబాబు నాయుడు తన స్టాండ్ మార్చుకోవడానికి అమరావతి అంటే విజయవాడ గుంటూరు కూడా చూడాలని చెప్పడానికి కారణమా? లేదండి, ప్రజలు ఏ స్టాండ్ లో ఉన్నా 3 ఏళ్లు ప్రభుత్వమే ఉంటదండి. 3 ఏళ్లు ప్రభుత్వం మారేది లేదండి. ప్రజల స్టాండ్ కోసం ఆయన స్టాండ్ మార్చుకోరండి. కాంట్రాక్టర్ల కోసం స్టాండ్ మార్చుకున్నారు. పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తుల కోసం ఆయన స్టాండ్ మార్చుకున్నారు. ప్రజలనే ఆలోచించే పరిస్థితుల్లో లేరండి వాళ్ళు. ఈ 3 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసుకున్న ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి దాచుకుందాం దోచుకుందాం అనే కాన్సెప్ట్ లోనే ముందుకు వెళ్తున్నారు. ప్రజా అభిప్రాయాన్ని స్వీకరించలేదండి. కానీ టెండర్లు వాళ్ళు, కాంట్రాక్టర్లు వాళ్ళు, దేశ విదేశాల కంపెనీలు పెట్టే వాళ్ళు జగన్ మళ్ళీ వస్తాడనే నమ్మకంతో భయంతో ఇలా దొంగ కాంట్రాక్టర్లో గనక మేము టెండర్లు వేస్తే మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేస్తాడు, మమ్మల్ని ఐపీ పెట్టి పరిగెట్టిచ్చేస్తాడు, మేము రాము అంటూ భయపడుతున్న పరిస్థితుల్లో కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లను వాళ్ళ కోసం ఆయన స్టాండ్ మార్చుకున్నారు కానీ ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి కాదండి. అంటే ఇక్కడ మావిగన్ అంటే అమరావతి అంటే కాంట్రాక్టులు ముందుకు రావడం లేదు, మావిగన్ అంటేనే వస్తారనే ఆలోచనతోటి మా కాంట్రాక్టులు ఎక్కడ దూరం అయిపోతారనే భయంతో స్టాండ్ మార్చుకున్నారు. 100% అండి. ఎందుకంటే పెట్టుబడిదారులకు కూడా అర్థమైపోతుందండి. ఈ రాజధానిలో ఏదైతే ఎల్ఎన్టీ ఇచ్చినటువంటి సిగ్నేచర్ ఆఫ్ ద సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కి అన్ఫిట్. ఒక 50 అంతస్తులు 20 అంతస్తులు కట్టలేము. 20 అడుగుల లోతులోనే కృష్ణా నది ఊటబడుతుంది. ఇక్కడ 3 పంటలు పండే భూమి, ఇది కన్స్ట్రక్షన్స్ అన్ఫిట్ కాబట్టి ఏ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టడానికి రావట్లేదండి. మీకు గుర్తుండాలి, సింగపూర్ కి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన పేరేంటండి? ఒక మినిస్టర్ అండి, ఈశ్వరన్ గారు. మినిస్టర్ గారు సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మా సింగపూర్ ఈ కంపెనీ పెడుతుంది, మా సింగపూర్ లోంచి ఈ కంపెనీలు అమరావతిలోకి వస్తున్నాయి అంటూ రిబ్బన్ కట్లు చేసి ఓ పెద్ద మీటింగ్లు పెట్టి దానికి కోట్లు ఖర్చు చేసినారండి. వెంటనే జగన్ గారు ఒక లెటర్ రాసినారు, సింగపూర్ వారికి ధన్యవాదాలు, మీరు మా అమరావతిలో మీకు సంబంధించిన ఇన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఒక లెటర్ రిలీజ్ చేసినారండి సింగపూర్ రాజుగారికి అనుకుంటా. సింగపూర్ రాజుగారు చూసేసి ఇదేంటి ఈ కంపెనీలు మేము అమరావతిలో ఎందుకు పెడతాం, అసలు ఆ గ్రామాల్లో ఏం పని, పెడితే గిడితే వైజాగ్ లో పెడతాం, హైదరాబాద్ లో పెడతాం, ఇంకో చోట పెడతాం, ఇక్కడ ఏం పని మాకు, అసలు ఇట్ వాజ్ కన్స్ట్రక్షన్ అన్ఫిట్, మా సింగపూర్ వాళ్ళతో ఏ డీల్ కుదుర్చుకోలేదే, మీ భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రం అంటూ వెంటనే ఈశ్వరన్ గారిని పిలిపించారు. ఎందుకు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చాం, మేము చెప్పామా సింగపూర్ కంపెనీ అక్కడికి వస్తానందా, సింగపూర్ టవర్స్ అంటూ వాళ్ళు బొమ్మలు గీసేసుకుంటున్నారేంటి, ఎవరిని అడిగి చెప్పావు అంటూ అతన్ని జైల్లో వేసినారండి. పాపం అతను చాలా నిబద్ధతుడు కాబట్టి చంద్రబాబు గారు చెప్పమని చెప్పలేదు అంటూ ఒక్క మాట చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడారు. లేకపోతే ఈ రాష్ట్రం పరువు సింగపూర్ దేశంలో పోయేదండి, దరిద్రం. సో ఈశ్వరన్ గారిని జైల్లో వేశారు. ఈశ్వరన్ గారితో చెప్పి చేపించిన వారు ఎవరండి?
ఈ గుంటనక్కల తవ్వకాల్లో వెలుగు తీసినటువంటి వ్యక్తి ఎవరు, ఈ వెన్నుపోటు దారుడు ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. సో ఈ రోజుకి సింగపూర్ పోతుంటాడు వస్తుంటాడే కానీ అక్కడ మినిస్టర్ని కలిసే అవకాశమే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మా పేర్లు చెప్పి టెండర్లు అంటూ అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనితో సహకరిస్తున్నటువంటి సింగపూర్ మంత్రి అంటూ అతన్ని జైల్లో వేసినారండి. అది మనందరికి ఎవిడెంటరీ అండి. సో దీన్ని గుర్తుగా పెట్టుకోవాలి. ఎందుకంటే జపాన్ ని తీసుకొచ్చేస్తాను, లేకపోతే సింగపూర్ ని తీసుకొచ్చేస్తాను, వాటికన్ సిటీని తెచ్చేస్తాను, అమరావతికి అంటారు. ఇవన్నీ తీసుకురాలేకపోగా అమరావతి అనే ఊరు ఒకటి తెలుసా సార్ మీకు? అమరావతిలో అమరావతి గుడి మాత్రమే ఉందండి. అమరావతి గుడికి సంబంధించి కొన్ని వందల వేల ఎకరాలు భూములు ఉన్నాయండి. ఈ రోజుకి 20 సంవత్సరాల క్రితం స్వామివారి గుడి ఎలా ఉందో అంగుళం కూడా చెక్కు చెదరకుండా ఏమాత్రం మార్పులు లేకుండా అలాగే ఉందండి. రాజధాని 2014లో నుంచి డిక్లేర్ చేస్తున్నప్పుడు కూడా అమరావతి కన్స్ట్రక్షన్ అమరావతి గుడికి గుడి అండి, అంగుళం కూడా పెనుమార్పులు చేయలేదండి. గుడి మీద పెట్టే రూపాయి దండగని అనుకున్నారేమో మరి గౌరవ అనుభవజ్ఞులు, మాకైతే తెలియదు. కానీ అమరావతిలో మేము బస్ దిగాలనుకోండి, ఎక్కడ దిగాలో తెలుసా అండి? అమరావతి గుడి ముందే దిగాలండి. కనీసం గుడి ముందు ఒక చిన్న బస్సు షెల్టర్ కూడా లేదండి. కృష్ణానది ఊట పెరిగిపోయింది అనుకోండి, గుడి ముప్పావు లెక్క మునిగిపోయే పరిస్థితులు ఉంటాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి మీద, ఆ గుడి మీద, ఆ కన్స్ట్రక్షన్ మీద అక్కడ చిన్న చిన్నపాటి మార్పులు చేర్పులు కూడా చేయడానికి మనసు రానటువంటి అనుభవజ్ఞులకి బహుశా మేమేం చెప్పాలో మాకు తెలియని పరిస్థితి అండి. రైట్ మేడం. ఇంకా మంత్రి నారా లోకేష్ ఈ డిఎస్సికి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలు చేపట్టింది. డిఎస్సి అవకతవకలకు నిరసనగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో. తర్వాత నిన్న నారా లోకేష్ కూడా ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఆయన ఛాలెంజ్ విసిరగానే మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా కౌంటర్లు ఇచ్చేసినారండి. వీటన్నిటికంటే ప్రముఖమైన కౌంటర్ పేరుని నాని అని ఇచ్చినాడండి. ఏమన్నాడంటే, నీ స్థాయి ఏంటి? నువ్వు నిన్న గాక మొన్న ఒక్కసారి కూటమి మూకుమ్ముడిగా వస్తే తప్ప ఎమ్మెల్యే కాని వ్యక్తివి నువ్వు ఇప్పుడే మొన్న ఒక మంత్రి, ఇప్పుడు ఒక మంత్రి అయ్యావు. నువ్వు మంత్రి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు మాజీ ముఖ్యమంత్రి వర్యులని ఛాలెంజ్ విసిరే స్థాయి నీది కాదు. మేము 4-5 సార్లు మంత్రులైన వాళ్ళం. నువ్వు ఒకసారి 2 సార్లు మంత్రి అయ్యావు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నావుగా. రా, నీ స్థాయికి నేను చాలు. నీకు జగన్ అక్కర్లేదు, జగన్ గారు అక్కర్లేదు. ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ అండి, పబ్లిక్ స్టేట్మెంట్ లో మాజీ ముఖ్యమంత్రిని 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఏకగ్రీవంగా ఒంటరిగా వచ్చి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని, అదే మాదిరిగా తండ్రి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వ్యక్తి, మరి ఇతను వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా గౌరవ నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవలేదు. పాపం వాళ్ళ నాన్నగారు ఇష్టపడి ముచ్చటపడి ఎమ్మెల్సీ ఇచ్చుకొని మినిస్ట్రీ ఇచ్చుకున్నారు. మరి కొడుకును కదా పైకి తీసుకురావాలి కదా, మంచో చెడ్డో తప్పదు కదా అని ఇప్పుడు గెలిచినారు. అది కూడా ఇన్ని వేల ఓట్లు ఎలా వచ్చినాయో అక్కడ పోటీ చేసిన ఆయన కూడా అర్థం కావట్లా. సో అటువంటి పరిస్థితుల్లో ఒకసారి గెలిచి నీకు ఎందుకే ఓపెన్ స్టేట్మెంట్లు? నీ స్థాయి ఎంత, నువ్వెంత అంటూ పేర్ని నాని గారు అన్నారండి. నేను అడగలేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక జీవో రిలీజ్ చేసినారు. ఆ జీవోలో ఏదైతే ఆటలు పొందుపరిచినారో, అంటే కార్డ్స్ లాంటివో, లేకపోతే తొక్కుడు బిళ్ళ, అచ్చంగిళ్ళ, కర్రా బిళ్ళ, ఇవన్నీ ఏవో ఆటలు పెట్టేసినట్టున్నారు కదా, కొన్ని అద్భుతమైన ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ జీవో రిలీజ్ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలిగా. మళ్ళీ వెంటనే డిఎస్సి రిలీజ్ అయిపోయాక, స్పోర్ట్స్ కోటా అయిపోయాక జీవో క్యాన్సిల్ చేసేసినారు. నిన్నటి రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారండి పార్లమెంట్ సభ సాక్షిగా నీట్ పేపర్ పరీక్షా విధానాన్ని గురించి మాట్లాడుతూ డిఎస్సి గురించి చెప్పారండి. డిఎస్సి గురించి ఎవరు అడిగినారు? పార్లమెంట్ లో ఓం బిర్లా గారు ఏమన్నా అడిగినారా మీ రాష్ట్రంలో డిఎస్సి ఎలా జరిగిందని? మరి ఎందుకు చెప్పినారు? అత్యుత్సాహం కాదు, ఓ పక్కన రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే డిఎస్సి బాగా జరిగిందని చెప్పడం అవసరమా మీకు? గోల్డ్ మెడల్ వచ్చినోడికి రాలేదు, అదే గేమ్ లో పార్టిసిపేట్ సర్టిఫికేట్ వచ్చినోడికి డబ్బులతో డిఎస్సి కూడా అమ్మేసుకున్నారు సీట్లు కూడా అనేది పారదర్శకంగా నిరూపితం అవుతుంది కదా. ఇంకొక మాట అన్నారండి లోకేష్ గారు, గతంలో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మన బాలయ్య బాబు గారి డైలాగ్ ఒకటి ఉండొచ్చండి, అది పేల్చారు. ఇప్పుడైతే ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, నేను చెప్పినా సరే అంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు జగన్ అంటూ. అవసరమా మీ స్థాయికి? మీ నాన్నగారు చెప్పలేదా ఎప్పుడు జగన్ అనే సింగిల్ ప్రొనౌన్సియేషన్ మనం చేయకూడదయ్యా? ఆ ప్రొనౌన్సియేషన్ చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ చేయగలడు. నువ్వు అచ్చుచ్చావబడక నీ పరిధిలో నువ్వు ఉండు, నీ స్థాయి నువ్వు మరల్చావుకు. ఎందుకంటే ఎదుర్కోవడం చాలా కష్టం.
రానున్న కాలంలో 2029 పెను తుఫాన్ వస్తే, రాగల కాలంలో సునామీలు వస్తే కొట్టుకుపోతాం మనం, తండ్రి కొడుకులం, కడు జాగ్రత్తగా ఉండాలా, మనకు అవసరమా ఈ డైలాగులు అని చెప్పాలి కదా అనుభవజ్ఞులు. జగన్ అవును. అంటే ఓపెన్ ఛాలెంజ్ విసరడం ఏంటండి? ఆ అంటే మంత్రి స్థాయి మంత్రి అడగాల, లేదంటే ఇంకొకటి అడగాల. అంతేగాని ఈ అర్ధరాత్రులు చేసిన డిఎస్సి, ఇంకొకటి ఏంటంటే బహుశా సిబిఐ విచారణ వేసినారు అనుకోండి. నిన్న బొత్స గారి స్టేట్మెంట్ చూసిన, సిబిఐ విచారణ జరిగే వరకు నిబద్ధత గల మంత్రి అయితే మీరు రాజీనామా చేయాలని. ఆయనకి నిబద్ధత ఉందని బొత్స గారికి ఏమైనా చెప్పాడు? ఆయన నిబద్ధత ఉందని ఏమైనా చెప్పాడా? నిబద్ధత ఎందుకు ఉంటది? వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన ఎందుకు రాజీనామా చేపిస్తారు? ఒకవేళ గనక ఈ డిఎస్సి ఫలిత విధానంలో సిబిఐ విచారణ వేస్తే అది పూర్తయ్యే వరకు ఈయన పదవిలోకి రాకూడదంటే, ఈయన కాదండి దేవాంశు వయసు వచ్చేస్తుంది ఒక 20-30 ఏళ్ళు. ఎందుకంటే సిబిఐ విచారణ ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో చూస్తుంటాం కదా. ఇంకొకటి ఏంటంటే వన్స్ సిబిఐ విచారణ కేసిన ఈయన ముఖ్యమంత్రి ఈ 3 సంవత్సరాలు అవ్వాలనుకున్న ఆలోచన కల కూడా తీరదండి. ఎందుకంటే ఈ పేపర్ లీకుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానమంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, మరలా మంత్రులు గాని అవడానికి కూడా అవకాశం లేదు అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉంటదండి. దాన్ని దాటి పోకూడదు. ఎందుకంటే కూటమిలో బీజేపీ ఏదైతే పాటించిందో, ధర్మేంద్ర ప్రధాన్ ఓపెన్ గా రాజీనామా చేసినారో, ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చినారో, అదే మాదిరిగా రాష్ట్రంలో నిబద్ధత గల నాయకుడైతే రాజీనామా చేసి దానికి ఏదైతే డిఎస్సి వల్ల నష్టపోయినటువంటి బిడ్డలకి వాళ్ళకి న్యాయం చెయ్యాలి, చేకూర్చాలి అనేది రాష్ట్ర యువత నిన్నటి రోజు 28వ తారీఖు అనుకుంటండి, నిన్నటి రోజు చేసినటువంటి ధర్నా సారాంశం. ఇంకొకటి ఏంటంటే ఆయనే చెప్పారు స్టేజ్ మీద, ఇలాంటి కేసులు కోర్టులో కూడా వేస్తే 30% కేసులు కొట్టేసినారని. 30% కొట్టేసినారంటే మీరు చెప్పండి సార్, 70% పెండింగ్ ఉన్నట్టే కదా. 70% కేసులని కోర్టు వారు విచారణ చేయమని అడిగారు. గోల్డ్ మెడల్ అతనికి వచ్చిందో రాలేదో ఎంక్వైరీ చేయండి. ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో ఎలా ఇచ్చారో అడగండి. ఈ పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఒరిజినలా డూప్లికేటా కూడా కనుక్కోండి. వీటన్నిటికంటే మించి ఫోన్ రికార్డింగ్, ఏదైతే డిఎస్సి సీటు స్పోర్ట్స్ కోటాలో 35 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అంటూ బేరసారాలకు సంబంధించిన వ్యక్తి వారి ఫోన్ నెంబరు గవర్నమెంట్ నెంబర్. వారికి గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చిందండి, మీరు క్వాలిఫైడ్ అయ్యారు, మీరు రేపటి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కలెక్టర్ ఆఫీస్ కి రండి అని. అందరికి భోజనాలు పెట్టుకొని ప్రేయర్ చేసుకొని ఊర్లో వాళ్ళందరికీ చెప్పిన ఒక మహిళ ఆఖరికి మీరు క్వాలిఫైడ్ అవ్వలేదండి, పొరపాటున చెప్పామంటూ గవర్నమెంట్ అధికారులు ఎప్పుడన్నా గత చరిత్రలో ఎప్పుడన్నా ఇలా తప్పిదం జరిగిందండి? మీకు ఒక విషయం తెలుసుకోవాలి, ఈ డిఎస్సి పరీక్షా విధానాలకు సంబంధించిన రిజల్ట్ కానీ వాళ్ళ జాయినింగ్ కానీ సెక్రటేరియట్ లో చేసినారండి. సెక్రటేరియట్ చేశారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి రిజల్ట్ ని తీసేసినారు. ఎక్కువసేపు కూడా పెట్టలేదండి, ఇమీడియట్ గా క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకని మీరు ఆలోచిస్తే అసలు ఇది ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటే, ఏదైతే డిఎస్సి లో పనిచేసేటటువంటి అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆఫీస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ వచ్చేసిందండి డిఎస్సి. అతను ఎక్కడ కోచింగ్ సెంటర్ లో ప్రిపేర్ అయ్యాడో చెప్తే మేము కూడా అక్కడే అవుతాం కదా. మరి ఎక్కడ ప్రిపేర్ అయ్యాడు? అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కదా, ముందు ఎగ్జామ్ కి ముందు సెలవు పెట్టుకొని ఒక 3 నెలలు కోచింగ్కి వెళ్ళాలి కదా, వెళ్ళాడా? సెలవు పెట్టాడా? అంత స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి కంటే అండి వీళ్ళు ఉద్యోగం ఇవ్వలేదట. ఆ వ్యక్తి కోపం వచ్చి కోర్టుకి వేసినాడు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వరు అని. మీరు రిజైన్ చేయలేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా రిజైన్ చేయలేదు కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు. అతను ఎందుకు అడ్డం తిరిగాడంటే, ఆ పేపర్ అప్లోడ్ చేసే వ్యక్తే ఇతను. ఏదైతే విద్యాశాఖ మంత్రి విభాగంలో పేపర్ అప్లోడ్ చేసిన వ్యక్తి, ఆ పేపర్ ని ఎంతో మందికి అమ్మినటువంటి వ్యక్తి, స్పోర్ట్స్ కోటాలో దొంగతనంగా వీళ్ళు ఎంతో మందికి అమ్మేసుకున్నటువంటి డిఎస్సి ఉద్యోగాలకి ఎవిడెంట్రీగా ఉన్న వ్యక్తి, మీరు అంతమందికి అమ్ముకున్నారుగా, నాకు ఒక్కడికే ఇస్తే ఏమి అని పేపర్ చదివి రాయరా అంటే మొత్తం బట్టి కొట్టి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. నేను కష్టపడి తెచ్చుకున్నాను సార్, పేపర్ బట్టి కొట్టినాను, నా ఉద్యోగం అయిపోతే ఊరుకోనని అడ్డం తిరిగితే, ఒరే స్వామి నువ్వు బయటకు వస్తే ఇవాళ కాకపోతే రేపైనా లీకింగ్ విధానం బయటకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాడో చెప్పకుండా డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చిందనే విషయం ఇవాళ కాకపోతే రేపైనా తవ్వి వెలికి తీస్తారు వైసీపీ వాళ్ళనే ఒక భయంతో అతనికి ఉద్యోగాన్ని ఒకటి ఆపేసినారండి. అతను అడ్డం తిరిగి నా కళ్ళ ముందు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, నా ఉద్యోగానికి అడ్డమా అంటూ అతను కోర్టులో వేశారు. కోర్టులో వేసినప్పుడు రిజల్ట్ గురించి వచ్చినటువంటి సారాంశంలోనే ఈ విషయం వైసీపీ వారికి తెలిసిందండి. లేకపోతే ఆ రిక్రూట్మెంట్ లో 16,000 పైచులు కనుక్కుంటండి. వాళ్ళందరినీ సెక్రటేరియట్ లో అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటండి, కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వాలి కదా. మీకు మొన్న మధ్య చూస్తున్నారు, కానిస్టేబుల్ ఉద్యోగాల్ని అందరికి ఒక మీటింగ్ పెట్టి ఇచ్చారు. అలా ఇవ్వచ్చా అండి? వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలు ఏదో మీరేదో ఇచ్చినట్టుగా
మీరు అంతా రిలీజ్ చేశారు అంతే. డిఎస్సి రిలీజ్ చేశారు, గ్రూప్ 1 లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంత మాత్రానికి ప్రభుత్వం ఏం దేవతలు దేవుళ్ళు కాదండి. కష్టపడిన ఉద్యోగుల్ని మీరు మీ కళ్ళ ముందు కూర్చోబెట్టి మా వల్లే మీకు ఉద్యోగం వచ్చింది, ఎందుకు వచ్చింది? ప్రభుత్వంలో ఎక్కాక నెలాఖరి జీతం తీసుకున్నాక పనులు చేయరా అండి? చెయ్యాలా, అది మీ ధర్మం. దాని ఏదో గొప్పగా డప్పు కొట్టి స్టేజ్ మీద హోమ్ మినిస్టర్ గారిని చంద్రబాబు గారు పొగడం, చంద్రబాబు గారిని కానిస్టేబుల్ గారు కొడుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొగడం, ఇవన్నీ ఒకరికొకళ్ళు ఏంటో వీళ్ళ పొగడ్తలతో ఎదురుగా కానిస్టేబుల్ బిడ్డల్ని కూర్చోబెట్టారు. అవసరమా? సో గతంలో 1,00,000 పైచులకు 1,50,000 పైచులకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారండి. ఎక్కడ ఇంత మచ్చ కూడా లేకుండా బొత్స గారు ట్రాన్స్పరెంట్ గా పనిచేసి పడేసినారు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఎక్కడన్నా ఈ మాత్రం పబ్లిసిటీలు ఉన్నాయండి? ఉద్యోగాలు ఇచ్చినందుకు మనం డబ్బు కొట్టుకోవడం ఏంటి? బిడ్డలు కష్టపడి చదివి రాసి గెలుచుకున్నారు, ఇవ్వడం మన ధర్మం. ఈ పొజిషన్ లో కూర్చున్నాం కాబట్టి. సో దయచేసి ఈ డిఎస్సి సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాల్సిందే. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఏమయ్యా చంద్రబాబు, నా కొడుకు మీద నిందలేస్తున్నావు కదా, నేను ఓపెన్ గా సిబిఐకి ఇస్తాను. నా కొడుకుని, నా కొడుకు సంబంధించిన కేసులన్నీ సిబిఐలో పెట్టు, తప్పు చేస్తే నా కొడుకుని ఉరి తీసిపడే, హ్యాంగింగ్ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ముందు ఏరి నారా చంద్రబాబు నాయుడు గారు, రండి, నా కొడుకు తప్పు చేసుంటే, డిఎస్సిలో తప్పు జరుగుంటే సిబిఐ విచారణకు వినిపించండి, వేయించండి, తప్పు చేస్తే నా కొడుకు నారా లోకేష్ ని ఊరు తీసిపడేయండి అని మీరు అడగగలరా? అంతటి ధైర్య సాహసాలు ఉన్నాయా? ఆ గట్స్, ఆ దమ్ము రాజశేఖర రెడ్డి గారికి ఉన్నట్టు అసెంబ్లీలో ఓపెన్ ఛాలెంజ్ మీరు చేయగలరా? ఎందుకు చిటికలేసి డిఎస్సికి రా జగన్ చూసుకుందాం అంట. ఏంది జగన్ గారితో మీరు మాట్లాడేది? మీ స్థాయికి పేరు నాని వాళ్ళు మంత్రులే కరెక్ట్, మీరు ఆ స్థాయి దాకా ఇంకా పోలా. మీరు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవలా. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. అనవసరంగా వైసీపీ అధికార ప్రతినిధులను, వైసీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి వాగ్వివాదాలకి దిగకూడదు. పబ్లిక్ గా మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం ఇవ్వాలా. మీరు విద్యాశాఖ మంత్రి, సో దాని తగ్గట్టుగా గౌరవమైన మాటలు మాట్లాడుకుంటే మంచిది. రాజశేఖర రెడ్డి గారు లాగా నీ తండ్రి ఓపెన్ ఛాలెంజ్ చేయలేడు. ఎందుకంటే కొడుకులో అవినీతి ఆ తండ్రికి తెలుసు కాబట్టి, కొడుకులో నిజాయితీ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు కాబట్టి, ఆ వ్యత్యాసం బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది ఇక్కడ మనం నిరూపించుకోవాల్సిందేనండి.